Good afternoon, everybody. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalaguda. Today, we are discussed about heterocyclic compounds, lecture 2. The remaining part of heterocyclic compounds after completion of pherol and furan chemistry. ఈరోజు మనము విజాతీయ వలయ సమ్మేళనాల్లో రెండవ పీరియడ్ను చర్చించుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా ఫీరోల్ ఫ్యూరాన్ల కెమిస్ట్రీ పూర్తయిన తదుపరి మిగిలినటువంటి థయోఫిన్ మరియు పిరిడిన్ల యొక్క రసాయన శాస్త్రాన్ని ఇక్కడ చర్చించుకుంటున్నాం. So first the structure of thiophene. So thiophene is also having C4H4S molecular formula with a 5-membered cyclic ring and followed by Happel rule. It also existed as aromatic compound. ఉన్నటువంటి థయోఫిన్ C4H4S మాలిక్యులర్ ఫార్ములాను కలిగి పంచపరమాణు విజాతీయ వలయంగా నిర్మాణము కలిగి ఇది కూడా హపుల్ సూత్రాన్ని పాటిస్తూ ఆరోమాటిక్ స్వభావాన్ని ప్రదర్శించే విజాతీయ వలయ సమ్మేళనం. దీని యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినప్పుడు దీంట్లో 2 పై బంధాల వల్ల 4 పై ఎలక్ట్రాన్లు మరియు సల్ఫర్ వద్ద ఉన్నటువంటి ఒంటరి జంట ఎలక్ట్రాన్లలో ఒక ఒంటరి జంట ఎలక్ట్రాన్ వలయంలో అస్థానీకరణం చెందడం వల్ల ఆరోమాటిక్ సెక్స్టెట్ను ఏర్పరచుకుంటుంది. సో ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ థయోఫిన్ హ్యావింగ్ 2 pi bonded 2 pi bonds, total 4 pi electrons, and with the lone pair of sulfur that is also involved in the aromatic sextet. Next one, preparation of thiophene. Thiophene is prepared from furan or furoic acid, polymer synthesis from acetylene, etc. etc. So number of methods are available. So industrially it is prepared from coal tar distillation. సాధారణంగా ఫ్యూరాన్ తయారీ అనేటువంటిది థయోఫిన్ తయారీ ఫ్యూరాన్ నుండి మరియు ఫిరనోయిక్ ఆమ్లం నుండి, తర్వాత ఎసిటిలిన్ నుండి, తర్వాత పాలిమర్ సంశ్లేషణ నుండి, ముఖ్యంగా ఈ పారిశ్రామిక విధానంలో తయారు చేసేదాన్ని కోల్ తార్ నుండి కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. సో ద ప్రిపరేషన్ ఆఫ్ థయోఫిన్ ఫ్రమ్ ఫ్యూరాన్. Furan treated with H2S, the help of some heat, it is converted into thiophene and water molecule. ఫ్యూరాన్ని హైడ్రోజన్ సల్ఫైడ్తో కలిపి అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు థయోఫిన్ ఏర్పడుతుంది. దానితో పాటు అనుజనిత ఉత్పన్నంగా నీరు కూడా ఏర్పడుతుంది. ద సెకండ్ వన్ ఫ్రమ్ ఫిరనోయిక్ యాసిడ్. సో that furanoic acid treated with barium sulfide, it is converted into thiophene. Byproduct is barium carbonate. So మనము ఫిరనోయిక్ ఆమ్లాన్ని బేరియం సల్ఫైడ్తో కలిపి వేడి చేసినప్పుడు థయోఫిన్ ఏర్పడుతుంది. దాన్ని అనుజనిత ఉత్పన్నంగా బేరియం కార్బోనేట్ కూడా లభిస్తుంది. Another method from N-butane. So N-butane treated with sulfur vapor, it is converted into thiophene and byproduct is hydrogen sulfide. సాధారణ బ్యూటేన్ని సల్ఫర్ వేపర్తో సల్ఫర్ బాష్పంతో కలిపి వేడి చేసినప్పుడు అది థయోఫిన్ గాను మరియు అనుజనిత ఉత్పన్నము
హైడ్రోజన్ సల్ఫైడ్ను ఏర్పరిచే అవకాశం ఉంది. సో ద నెక్స్ట్ మెథడ్ ఫ్రమ్ acetylene. So acetylene molecules treated with alumina and passed through red hot tubes with sulfur vapor. So it is converted into thiophene and liberate hydrogen gas. ఎసిటిలిన్ వాయువును అల్యూమినా మరియు సల్ఫర్ వేపర్తో కలిపి అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి గొట్టాల గుండా పంపించినప్పుడు థయోఫిన్ ఏర్పడుతుంది. దీంతో పాటు కొంత హైడ్రోజన్ వాయువు కూడా విడుదలవుతుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్. సో బెంజిన్ is also 3 molecules of acetylene passed through red hot tubes. So it is converted into aromatic cyclic compound benzene is prepared in this method. So similarly, acetylene with sulfur vapor in the presence of alumina passed through red hot tubes, it is converted into thiophene and liberates some hydrogen gas. So the last method, that is Polymer synthesis. The polymer synthesis, we are using 1,4-diketoforms. That 1,4-diketoform undergo tautomerization. That tautomeric structures or tautomeric forms treated with phosphorus pentoxide. So it is converted into 2,5-dialkyl thiophene. It is one of the substituted thiophene compound. పాల్నార్ సంశ్లేషణ అనేది మనకి ఎప్పుడూ కూడా 1,5 or 1,4 డైకీటోఫార్మ్స్ని టాటోమరిక్ నిర్మాణాలతో వాటి యొక్క ఈనోల్ రూపాలను తీసుకొని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో కలిపి వేడి చేయడం వల్ల 2,5 డైఆల్కైల్ ప్రతిక్షేపకాలుగా ఉన్నటువంటి థయోఫిన్ ఉత్పన్నం ఏర్పడుతుంది. పాలిమర్ సింథసిస్లో ఎప్పుడూ కూడా మనము డైకీటోఫార్మ్స్ దాని యొక్క ఈనోల్ రూపాలను తీసుకుంటున్నాం. సో డైకీటోఫార్మ్ విత్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, సో ఓన్లీ ఈనోల్ ఫార్మ్ ఈజ్ అండర్గో దిస్ రియాక్షన్స్. సో ఇవి మనకు 2,5 డై సబ్స్టిట్యూటెడ్ అల్కైల్ ఆర్ డైమిథైల్ థయోఫిన్ని ఏర్పరుస్తున్నాయి. Next, properties of thiophene. So mainly first physical properties. The first one, it is a colorless liquid. So boiling temperature 357 degree Kelvin, it is near to benzene temperature. Benzene is 353 degree Kelvin. So it is like a coal tar smell, and what it is insoluble in water but readily soluble in organic solvents. థయోఫిన్ యొక్క భౌతిక ధర్మాలను పరిశీలించినప్పుడు ఇది కూడా రంగులేని ద్రవంగా ఉంటుంది. మరి దీని బాష్పీభవన ఉష్ణోగ్రత బెంజీన్ యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత దాదాపుగా దగ్గరగా ఉంటుంది. ఇది బెంజీన్ 353 డిగ్రీ కెల్విన్ కలిగి ఉన్నట్లయితే ఇది 357 డిగ్రీ కెల్విన్ వద్ద బాష్పీభవన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇది కోల్తార్ వాసనను కలిగి నీటిలో కరగదు, కానీ కర్బన ద్రావణాలలో వేగంగా సులువుగా కరుగుతుంది. సో నెక్స్ట్ వన్, chemical properties of thiophene. So the thiophene is also exhibit chemical properties, mainly electrophilic substitution reactions due to aromatic character. So followed by Huckel rule, having aromatic sextet structure, so it is also undergo electrophilic substitution reactions. Mainly the electrophilic substitution is possible on alpha position, that is second and fifth position. Otherwise it is also undergo beta position, that is 2 and 4th positions. థయోఫిన్ కూడా ఇతర పంచపరమాణు విజాతీయ వలయాల వలె ఆరోమాటిక్ సెక్స్టెట్ను కలిగి ఉండడం వల్ల ఇది కూడా అభిలాక్షణీయ చర్యలు, ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలనే సులువుగా ప్రదర్శిస్తుంది. వీటిలో జరిగేటువంటి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ అనేది
ఆల్ఫా స్థానం వద్ద అంటే 2 మరియు 5వ స్థానాలు కానీ లేదా బీటా స్థానం కూడా 2 మరియు 4వ స్థానాల వద్ద కానీ జరిగే అవకాశం ఉంది. దీనిలో జరిగేటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ లేదా రియాక్టివిటీ ఫిరోల్ ఫ్యూరాన్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. దేనిలోనైతే రెజొనెన్స్ శక్తి ఎక్కువగా ఉంటుందో చర్యాత్మకత దాంట్లో తక్కువగా ఉంటుంది. ఫిరోల్ ఫ్యూరాన్లో రెజొనెన్స్ ఎనర్జీ 16 కిలో క్యాలరీ, బట్ ఇన్ థయోఫిన్ రెజొనెన్స్ ఎనర్జీ నియర్లీ 31 కిలో క్యాలరీ. అందువలనే దీంట్లో థయోఫిన్లో జరిగే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఫిరోల్ మరియు ఫ్యూరాన్తో పోల్చుకున్నప్పుడు కొంచెం తక్కువ వేగంగా జరుగుతున్నాయి. The electrophilic substitution rate of reaction is slow than ferrol and furan due to the resonance energy. In the ferrol and furan having only 16 kilocalorie per mole resonance energy, but in thiophene is having 31 kilocalorie per mole energy. So the electrophilic substitution rate is less than ferrol and furan. So thiophene undergo halogenation reactions, mainly chlorination, bromination, iodination. Out of this, the chlorination of thiophene gives 2-chlorothiophene or alpha chlorothiophene. థయోఫిన్ని క్లోరిన్ వాయువుతో కలిపి వేడి చేసినప్పుడు సులువుగా ఆల్ఫా స్థానం వద్ద క్లోరిన్ ప్రతిక్షేపకం వచ్చి 2-క్లోరో లేదా ఆల్ఫా క్లోరోథయోఫిన్గా మార్పు చెందుతుంది. When the thiophene treated with bromine vapors undergo bromination, it gives alpha position substituted dibromothiophene or 2,5 dibromothiophene. The rate of reaction of bromine or bromination is very fast than chlorination. Due to this, it gives 2,5 dibromothiophene. థయోఫిన్లో జరుగుతున్నటువంటి బ్రోమినేషన్ చర్య అనేటువంటిది మనము గమనించినప్పుడు బ్రోమినేషన్ వల్ల మనకు ఆల్ఫా పొజిషన్ ముఖ్యంగా 2, 5వ స్థానాల వద్దకి బ్రోమిన్ వచ్చి 2,5 డైబ్రోమోథయోఫిన్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. సో ఏర్పడే ఉత్పన్నాన్ని బట్టి చూస్తే క్లోరినేషన్ కంటే బ్రోమినేషన్ అనేది సులువుగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ద నెక్స్ట్ వన్ iodination. So that iodine with CCl4 or iodine with solution treated with thiophene, it gives 2-iodothiophene. థయోఫిన్ని మనము అయోడిన్ విత్ CCl4 సమక్షంలో వేడి చేసినప్పుడు అయోడనేషన్ జరిగి 2-iodothiophene అనేటువంటి ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. సిమిలర్లీ ద థయోఫిన్ treated with nitroestic acid, it converted into alpha nitro or 2-nitrothiophene. It is the nitration of thiophene. థయోఫిన్ని మనము నైట్రోఎస్టిక్ ఆమ్లం కలిపి వేడి చేసినప్పుడు దానిలో నుండి మనకు ఆల్ఫా నైట్రో లేదా 2-nitrothiophene ఏర్పడుతుంది. దీన్నే మనము నైట్రేషన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ద సల్ఫోనేషన్ ఆఫ్ థయోఫిన్. థయోఫిన్ని మనము the thiophene treated with sulfuric acid at room temperature, it is converted into 2-thiophene sulfonic acid. థయోఫిన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో గది ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే 2-thiophene సల్ఫోనిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. సో దట్ మీన్స్ ద సల్ఫోనేషన్ ఆఫ్ థయోఫిన్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఇట్ ఈజ్ ఇన్ అండర్ రూమ్ టెంపరేచర్. అంటే సల్ఫోనేషన్ జరిగే విధానాన్ని బట్టి చూస్తే థయోఫిన్ యొక్క సల్ఫోనేషన్ రియాక్షను గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది వేగంగానే జరుగుతుందని మనము చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ acylation. So thiophene treated with Friedel Crafts acyl agent like acetic anhydride, it is converted into 2-acetyl thiophene. సాధారణ ఉష్ణోగ్రత వద్ద థయోఫిన్ని
ఎస్టిక్ ఎన్హైడ్రేట్తో కలిపి వేడి చేసినప్పుడు ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్ చర్య జరిగి 2-ఎసిటైల్ థయోఫిన్ ఉత్పన్నంగా మార్పు చెందుతుంది. ద నెక్స్ట్ వన్ chloromethylation. So the thiophene treated with the mixture of formaldehyde and hydrochloric acid undergo chloromethylation reaction. It gives 2-chloromethylthiophene. థయోఫిన్ని మనము ఫార్మాల్డిహైడ్ మరియు హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిశ్రమంతో కలిపి వేడి చేసినప్పుడు క్లోరోమెథిలేషన్ జరిగి థయోఫిన్ వద్ద మనకు 2-chloromethylthiophene అనేటువంటి ఉత్పన్నాన్ని ఇస్తుంది. సో ద నెక్స్ట్ వన్ థయోఫిన్ అండర్గో మెర్క్యురైజేషన్ రియాక్షన్. ఇట్ గివ్స్ mercury estoxy compounds. For example, thiophene with mercury acetic anhydride with water, it is converted into mercurization. It gives 2-estoxy mercury thiophene. థయోఫిన్ని మనము మెర్క్యూరీ ఎస్టిక్ ఎన్హైడ్రైడ్తో ద్రావణ సమక్షంలో కలిపి చర్యనందించినప్పుడు మెర్క్యురైజేషన్ జరిగి 2-ఎస్టాక్సీ మెర్క్యూరీ థయోఫిన్గా మార్పు చెందుతుంది. థయోఫిన్ ముఖ్యంగా వివిధ రియాక్షన్స్ రిడక్షన్ మరియు చర్యల్లో కూడా పాల్గొంటుంది. సో ద థయోఫిన్ అండర్గో రిడక్షన్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ palladium or general reduction agents. It is converted into tetrahydrothiophene. థయోఫిన్ని మనము ప్లాటినం ఆర్ పెలాడియం సమక్షంలో వేడి చేసినట్లయితే క్షేకరణం చెంది థయోఫిన్లో ఉన్నటువంటి 2 పైబంధాలు కూడా సంతృప్తం చెందించబడి అన్ని ఏకబంధాలుగా మారిపోయి టెట్రాహైడ్రోథయోఫిన్గా మార్పు చెందుతుంది. Another one, desulfurization of thiophene. So that desulfurization of thiophene, the presence of nickel, thiophene under heat with hydrogen, the total carbons are converted into saturated carbons and sulfur removed with nickel, it is converted into nickel sulfide. సో థయోఫిన్ని మనము నికెల్ సమక్షంలో హైడ్రోజన్తో కలిపి వేడి చేసినప్పుడు థయోఫిన్లో ఉన్నటువంటి అసంతృప్త పైబంధాలన్నీ కూడా సంతృప్త ఏకబంధాలుగా మార్పు చెంది 4 కార్బన్లు కలిసి సాధారణ బ్యూటేన్గా మార్పు చెందుతుంది. మరి సల్ఫర్ నికెల్తో కలిసి డిసల్ఫరైజేషన్లో పాల్గొనడం వల్ల నికెల్ సల్ఫైడ్గా మార్పు చెందుతుంది. సో దట్ మీన్స్ the thiophene is having 4 carbons with saturated state. That reaction is called as desulfurization. Desulfurization ద్వారా మనము ఈ థయోఫిన్లో ఉన్నటువంటి సల్ఫర్ని తొలగించేటువంటి అవకాశం ఉంది. ఈ సల్ఫర్ని తొలగించడం వల్ల మనకు 4 కార్బన్లు కలిగినటువంటి సంతృప్త హైడ్రోకార్బన్ మనకు ఏర్పడుతుంది. సో వెరీ యూజెస్ are prepared useful compounds from thiophene, mainly 2-acetyl thiophene and tetrahydrothiophene are useful in industrial side. సో మనకు థయోఫిన్ నుంచి లభించినటువంటి వివిధ పదార్థాలలో ముఖ్యంగా 2-acyl thiophene అండ్ టెట్రాహైడ్రోథయోఫిన్ అనేది పారిశ్రామికంగా అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. 2-chlorothiophene, 2-nitrothiophene, 2-thiophene sulfonic acids preparation is also useful in the industrial side. It is from thiophene. థయోఫిన్ నుండి తయారు చేసుకున్నటువంటి 2-chlorothiophene, 2-nitrothiophene, 2-thiophene సల్ఫోనిక్ ఆమ్లం అనేటువంటివి మనకు పారిశ్రామిక రంగాల్లో చాలా విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు. ఇది మనకు థయోఫిన్ కెమిస్ట్రీని ఈ విధంగా మనము వివరించుకునేటువంటి అవకాశం ఉంది. సో ద నెక్స్ట్ వన్, కెమిస్ట్రీ ఆఫ్ pyridine. Pyridine is a 6-membered heterocyclic compound.
So that pyridine is having C5H5N molecular formula. So that molecular weight is nearly 798. So that means in the pyridine structure 5 carbon and hydrogens planar with nitrogen atom, so that all carbons and nitrogen sp2 hybrid orbitals are involved in the planar structure with a aromatic sextet. పిరిడిన్ యొక్క నిర్మాణాన్ని మనం గమనించినప్పుడు ది C5H5N అనే అణు ఫార్ములాను కలిగి ఉంది. దీంట్లో 3 పైబంధాలు కార్బన్ హైడ్రోజన్ల మధ్య మరియు నైట్రోజన్ మధ్య ఇమిడి ఉండడం వల్ల ఇది ఒక ప్లేనార్గా ఉన్న సమతలంగా ఉన్నటువంటి ఆరోమాటిక్ సెక్స్టేట్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రతి కార్బన్ మరియు నైట్రోజన్ల వద్ద sp2 సంకర ఆర్బిటాల్లో ఈ p ఆర్బిటాల యొక్క ఓవర్లాపింగ్ వల్ల ఇవి మనకు వలయ నిర్మాణాన్ని ఏర్పరుస్తున్నాయి. సో ద నెక్స్ట్ వన్, ద pyridine is also very useful compound in the heterocyclic 6-membered ring. ఈ పిరిడిన్ని మనము అనేక రకాల రియాక్షన్స్లో ఇది మనము ఉపయోగించేటువంటి షష్ఠ పరమాణు విజాతీయ వలయ సమ్మేళనం. సో దీని తయారీ గమనించినట్లయితే, సో దట్ pyridine is prepared from acetylene or prepared from glucotinic aldehyde, nicotinic acid, and hunk synthesis is also useful. So the first one, that pyridine prepared from acetylene. So that acetylene gas with hydrogen cyanide passed through red hot tube, it is converted into pyridine. సో మనము ఎసిటిలిన్ వాయువును హైడ్రోజన్ సైనైడ్తో కలిపి వేడి గొట్టాల గుండా పంపినప్పుడు ఈ మనకు యారోమాటైజేషన్ జరగడం ద్వారా ఈ పిరిడిన్ అనే నిర్మాణం ఏర్పడుతుంది. ద నెక్స్ట్ వన్, from pentane, hexadiamine hydrogen chloride. So that pentane hexadiamine hydrogen chloride treated with ammonia gas, so it converted into piperidine, then treated with lead carbon, it is converted into pyridine. It is a special procedure. So that means pentane hexadiamine hydrogen chloride is useful for the preparation of pyridine. pyridine మనము ఇంకా అనేక పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనకు ఫ్రమ్ బీటా picoline. So that beta picoline treated with oxidizing agent, that beta picoline is generally we are called as 3-methyl pyridine. That 3-methyl pyridine is nothing but beta picoline. That beta picoline treated with oxidizing agent, so that oxidizing agent is mainly KMnO4 or K2Cr2O7. So it is first converted into nicotinic acid. That nicotinic acid treated with the soda lime undergo decarboxylation, it is converted into pyridine. బీటా పికోలిన్ అనేటువంటి పదార్థము 3-methyl pyridine గా ఉంటుంది. ఈ బీటా పికోలిన్ అనేటువంటి పదార్థాన్ని మనము KMnO4 లేదా K2Cr2O7 వంటి బలమైన ఆక్సీకరణ కారకాల సమక్షంలో వేడి చేసినప్పుడు అది నికోటినిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. తదుపరి దాన్ని మనము సోడా లైమ్తో కలిపి వేడి చేస్తే డీకార్బాక్సిలీకరణం జరగడం వల్ల అది కార్బన్ డైఆక్సైడ్ను తొలగించుకొని పిరిడిన్గా మార్పు చెందుతుంది. So the next one, from
tetrahydroxofurfural alcohol. So that for tetrahydroxofurfural alcohol treated with ammonia under 500 degrees centigrade, it is also converted into pyridine. It is also one of the preparation of pyridine method. మనము టెట్రాహైడ్రోఫర్ఫ్యూరాల్ అనే ఆల్కహాల్ అనేటువంటి పదార్థాన్ని అమోనియాతో కలిపి 500 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే అది పిరిడిన్ని ఏర్పరచగలుగుతుంది. సో ఇవే కాకుండా మనకు గ్లూకోటనిక్ యాసిడ్ ట్రీటెడ్ విత్ ammonia is also converted into pyridine. And another one, hunk synthesis. That hunk synthesis, the combination of acetaldehyde, formaldehyde with ammonia is treated in the presence of alumina towards copper oxide. So it is converted into pyridine. మనం ఇదే కాకుండా గ్లూకోటనిక్ ఆమ్లాన్ని అమోనియాతో కలిపి వేడి చేయడం ద్వారా పిరిడిన్ పొందవచ్చు. మరియు హంక్ సంశ్లేషణలో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు అమోనియాల మిశ్రమాన్ని అల్యూమినాతో కలిసినటువంటి లేదా అల్యూమినాతో సిక్తము చేసిన కాపర్ ఆక్సైడ్ మీదుగా పంపి వేడి చేసినట్లయితే పిరిడిన్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనకు పిరిడిన్ తయారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి రసాయన చర్యలు. సో దట్ pyridine is also having 3 pi bonds and it is also exhibit resonation or resonating structures having some resonance energy. So that pyridine is also undergo different type of reactions. So that physical properties of pyridine, it is also called as azabenzene or azide. It is a colorless liquid. Its boiling point is 115 degree. It is hygroscopic in nature but soluble in water. సో పిరిడిన్ యొక్క ప్రాపర్టీస్ మనం గమనించినప్పుడు పిరిడిన్ భౌతిక ధర్మాల్లో ముఖ్యంగా మనము రంగులేని ద్రవంగా కనిపిస్తుంది. దీని బాష్పీభవన ఉష్ణోగ్రత 115 డిగ్రీలుగా ఉంటుంది. తరువాత ఇట్ ఈజ్ హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్. ఇది సులువుగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను తీసుకుంటుంది, మరి సులువుగా నీటిలో కరుగుతుంది. దీన్ని సాధారణంగా అజాబెంజిన్గా లేదా అజైర్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. So pyridine is also having a particular aromatic ring structure with 6-membered heterocyclic, is having 6 pi electrons from 3 pi bonds. Due to this, it is also undergo electrophilic substitution reactions. But in the resonating structures of pyridine, that having the 2, 4, 6 positions are positive, but remaining 2 and 5th positions are neutral in resonating structures. Due to this, 2, 4, 6 positions are only useful for nucleophilic substitution, but the remaining 2nd and 5th positions are available for electrophilic substitution. సో ఇన్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, పిరిడిన్లో మనకు 2, 4, 6వ స్థానాలు ధన విద్యుత్ కేంద్రకాలుగా ఉండడం వల్ల ఇవి కేవలము న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. 3 మరియు 5వ స్థానాల వద్ద మనకు ఇవి తటస్థంగా ఉండి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య జరగడానికి అనువుగా ఉంది. పిరిడిన్ యొక్క అనునిర్మాణాన్ని పరిశీలిస్తే దీంట్లో 3 పై బంధాల వల్ల 6 పై ఎలక్ట్రాన్లు కలిగి ఇది మనకు ఈ ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో లేదా ఆరోమాటిక్ నిర్మాణాలలో కనిపిస్తుంది. దీనికి ఉన్నటువంటి
నిర్మాణపరంగా చూసినప్పుడు ఏరోమాటిక్ నిర్మాణాల యందు 2, 4, 6వ స్థానాలు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణకి, 3 మరియు 5వ స్థానాలు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. దీని కారణం చేత ద pyridine undergo nucleophilic pratikshepan, nucleophilic substitution and electrophilic substitution. But electrophilic substitution reactions only possible on third and fifth positions, but nucleophilic substitution is possible on second, fourth, sixth positions. That means alpha, beta, alpha, gamma, alpha positions. So in the electrophilic substitution reactions, pyridine treated with chlorine gas in the presence of AlCl3, so it is formed as 3-chloropyridine. ఈ పిరిడిన్ని మనము క్లోరిన్ వాయువుతో AlCl3 సమక్షంలో చర్యను అందించినట్లయితే ఇది క్లోరినీకరణం వల్ల 3-chloropyridine మార్పు చెందుతుంది. సో ఇన్ ద బ్రోమినేషన్, pyridine treated with bromine, the presence of 300 degree temperature, so it is converted into 3-bromopyridine. సో పిరిడిన్ని బ్రోమిన్ కారకంతో కలిపి 300 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల అది 3-bromopyridine మార్పు చెందుతుంది. ద నెక్స్ట్ వన్, ద నైట్రేషన్ ఆఫ్ pyridine. సో pyridine treated with potassium nitrate in sulfuric acid, it is undergoes nitration reaction, it is converted as 3-nitropyridine. సో 3-nitropyridine. పిరిడిన్ని మనము పొటాషియం నైట్రేట్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో కలిపి వేడి చేస్తే అది నైట్రేషన్కి లోనవుతుంది. నైట్రేషన్ వల్ల మనకు 3-nitropyridine ఏర్పడుతుంది. ద నెక్స్ట్ వన్, సల్ఫోనేషన్. సో pyridine treated with sulfuric acid with mercury sulfate at 300 degree temperature is undergoes sulfonation reaction, it gives pyridine 3-sulfonic acid. సో దీంట్లో మనం గమనించినప్పుడు పిరిడిన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు మెర్క్యూరీ సల్ఫేట్ సమక్షంలో 300 డిగ్రీ టెంపరేచర్ వద్ద వేడి చేస్తే మనకు pyridine 3-sulfonic ఆమ్ల ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ సల్ఫోనేషన్ చర్య థయోఫిన్, ఫిరోల్, ప్యూరాలతో పోలిస్తే పిరిడిన్లో చాలా కష్టంగా జరుగుతుంది అని చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్, Friedel-Crafts alkylation is not possible in the pyridine, it is against for Friedel-Crafts alkylation. So these are the important electrophilic substitution reactions in pyridine. మరి పిరిడిన్ని మనము Friedel-Crafts alkylation కు లోను చేసినట్లయితే అంత సులువుగా ఆల్కైలేషన్ జరగదు. కాబట్టి Friedel-Crafts చర్యల్లో ఇది పెద్దగా పాల్గొందని చెప్పవచ్చు. సో ఇన్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఫస్ట్ వన్, pyridine treated with sodamide and heating, it is gives 2-aminopyridine, is simply called amination, or namingly it is called as Chichibobin reaction. పిరిడిన్ని మనము NaNH2 అంటే సోడామైడ్తో కలిపి వేడి చేసినట్లయితే అమైనేషన్ జరుగుతుంది. ఈ అమైనేషన్ అనేది 2వ కార్బన్ వద్ద జరగడం వల్ల 2-aminopyridine మార్పు చెందుతుంది. పిరిడిన్ని అమైనేషన్ జరిపి 2-aminopyridine మార్పు చెందించే చర్యనే చిచిబాబిన్ చర్య అని పిలుస్తారు. ద నెక్స్ట్ వన్, alkylation with the presence of butyl lithium under 100 degree temperature. Pyridine treated with butyl lithium with 100 degree temperature, it undergo alkylation, it gives 2-butyl-pyridine. పిరిడిన్ని N-butyl lithiumతో కలిపి 100 డిగ్రీ టెంపరేచర్ వద్ద వేడి చేసినట్లయితే ఇది 2-butyl-pyridine మార్పు చెంది బై ప్రోడక్ట్ అనుజంత ఉత్పన్నంగా లిథియం హైడ్రైడ్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్, benzylation of pyridine. So pyridine treated with phenyl lithium
undergo benzylation, it is formed as 2-phenyl pyridine. పిరిడిన్ని ఫినైల్ లిథియంతో కలిపి వేడి చేయడం ద్వారా పిరిడిన్ యందు బెంజైలేషన్ జరిగి మనకు రెండవ స్థానం వద్ద ఫినైల్ సబ్స్టిట్యూట్ వచ్చి చేరడం వల్ల 2-phenyl pyridine మార్పు చెందుతుంది. నెక్స్ట్ వన్ హైడ్రాక్సిలేషన్. సో పిరిడిన్ని మనము హైడ్రాక్సిలేషన్ చేసినట్లయితే చేసినప్పుడు పిరిడిన్ ట్రీటెడ్ విత్ NaOH or KOH under 300 degrees centigrade, it converted into T2-pyridinol component. So that pyridinol is existed in a tautomeric structure, so that means that alcoholic structure converted into dienol. So that means the pyridine first treated with NaOH or KOH under 300 degrees centigrade, it is formed as pyridine alcohol component. That OH sub radical is added on second position, so it existed in tautomeric structure. pyridine ను మనము NaOH లేదా KOH క్షారంతో 300 డిగ్రీ టెంపరేచర్ వద్ద వేడి చేసినప్పుడు అది హైడ్రాక్సిలేషన్ చర్యకు లోనవుతుంది. ఈ హైడ్రాక్సిలేషన్ చర్య వల్ల పిరిడిన్కి రెండవ స్థానం వద్ద ఆల్కహాలిక్ ఫంక్షనల్గా OH ప్రతిక్షేపకం వచ్చి చేరుతుంది. కానీ ఇది టాటోమరైజేషన్లోకి లోన్ కావడం ద్వారా దీని యొక్క టాటోమరిక్ నిర్మాణమైనటువంటి 2-pyridinol ఉత్పన్నం ఏర్పడుతుంది. ఇది పిరిడిన్లో జరిగేటువంటి ముఖ్యమైన న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో దట్ పిరిడిన్ ప్రొడ్యూసెస్ amine radical on second position is simply we are called as Chichibabin reaction. So that Chichibabin reaction is a amination reaction, is a very important from pyridine side. So pyridine నుంచి ఏర్పడేటువంటి భిన్న ఉత్పన్నాల్లో గమనించినప్పుడు 2-aminopyridine ఏర్పరిచేటువంటి చర్య దాన్నే చిచిబాబిన్ చర్య అంటున్నాం. సో ఇది న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణం ద్వారా పిరిడిన్లో జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి చర్య. తర్వాత బ్యూటైల్ లిథియం కానీ ఫినైల్ లిథియం కానీ మనము ఆల్కైలేషన్ మరియు బెంజైలేషన్ ద్వారా దీనిలో నుంచి మనం పొందవచ్చు. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో దట్ pyridine undergo oxidation with the presence of perbenzoic acids, so that it is formed as pyridine N oxide. So that is a oxidation reaction. Sometimes that pyridine pi complexes are saturated into a pyridine oxide N oxide component. పిరిడిన్ను మనము పర్బెంజోయిక్ యాసిడ్ సమక్షంలో వీటిని ఆక్సీకరణం అందించినట్లయితే నైట్రోజన్ దగ్గరికి ఆక్సిజన్ వచ్చి చేరడం వల్ల ఎన్ ఆక్సైడ్ పిరిడిన్ ఉత్పన్నాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అందులో ఉన్న పైబంధాలన్నీ కూడా సంతృప్తం చెందించబడి మనకు పిపిరిడిన్ ఎనాక్సైడ్గా కూడా మారేటువంటి అవకాశం ఉంది. వెన్ ట్రీటెడ్ విత్ pyridine perbenzoic acid converted into pyridine N oxide or piperidine N oxide, it is one of the oxidation reaction. So pyridine ని మనము క్షయకరణం కూడా నొందించవచ్చు. సో దట్ pyridine treated with nickel with hydrogen gas at 473 degree Kelvin, it is converted into piperidine. పిరిడిన్ని మనము నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజన్ వాయువుతో కలిపి 473 డిగ్రీ కెల్విన్ వద్ద వేడి చేసినప్పుడు పిరిడిన్లో ఉన్నటువంటి అన్సాచురేటెడ్ పై బాండ్స్ అన్నీ కూడా సాచురేట్ అవుతున్నాయి. దట్ పిరిడిన్ కన్వర్టెడ్ ఇంటూ పిపిరిడిన్. పిరిడిన్ని మనము పిపిరిడిన్లోకి మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా దట్ పిరిడిన్ ట్రీటెడ్ విత్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అండర్గో హైడ్రాలసిస్ in the presence of lithium aluminum hydride, so it converted into 1,2 dihydropyridine. So it is simply called as Bragg reduction. pyridine ని మనము లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మరియు హైడ్రోజన్తో కలిపి హైడ్రాలసిస్ జరిపినట్లయితే
ఒకటి మరియు రెండవ అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కార్బన్ దగ్గరికి 2 హైడ్రోజన్లు వచ్చి 1,2 డైహైడ్రో పిరిడిన్గా మారేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వన్, బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ పిరిడిన్. సో పిరిడిన్లో మనకున్నటువంటి నైట్రోజన్ మస్ట్ బి హ్యావింగ్ basic nature. That basic nature nitrogen undergo reaction with acid converted into a salt formation. So that means pyridine treated with hydrochloric acid, it is converted into pyridinium chloride salt. మనకు పిరిడిన్ని హెచ్సిఎల్తో కలిపి చర్యనందించినప్పుడు పిరిడిన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాల్ట్ ఏర్పడుతుంది. దీన్ని బట్టి పిరిడిన్ పూర్తిగా క్షారధర్మాన్ని ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. సో దట్లో ఫిరోల్ మరియు పిరిడిన్ గమనించినప్పుడు, సో దట్ ఫిరోల్ ఈజ్ హ్యావింగ్ సెకండరీ ఎమిన్ ఆఫ్ NH గ్రూప్, బట్ పిరిడిన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ టెర్షరీ ఎమిన్ టైప్ ఆఫ్ nitrogen atom. So that nitrogen atom having lone pair of electrons, that lone pair of electrons are useful to react with any acid. That's why that pyridine is readily act as a base. So that base treated with any acid, it is converted into salt formation. So that means the pyridine is having most basic character than pherol. సో పిరిడిన్ని మనము ఆమ్లాలతో కలిపి చర్యనందించినప్పుడు HCl లవణాన్ని HClతో కలిపి చర్యనందించినప్పుడు పిరిడీనియం హైడ్రోజన్ క్లోరైడ్ అనేటువంటి లవణాన్ని ఏర్పరచడాన్ని బట్టి పిరిడిన్ సులువుగా ఆమ్లాలతో చర్యనుంది లవణాన్ని ఏర్పరచగలిగేటువంటి మంచి క్షారము అని చెప్పవచ్చు. సో దీన్ని మనం ఫిరోల్తో కలిపి చూసినప్పుడు ఫిరోల్లో ఉన్నటువంటి హెట్రో ఆటం NH అండ్ పిరిడిన్లో ఉన్నటువంటి నైట్రోజన్ గమనిస్తే ఫిరోల్లో NH అనేది సెకండరీ ఎమీన్గా ఉండి మనకు క్షారధర్మాన్ని ప్రదర్శించడంలో తక్కువ క్షారధర్మాన్ని కలిగి అది కొద్దిగా ప్రోటాన్ని విడుదల చేసి ఆమ్ల లక్షణం కూడా ప్రదర్శించింది. కానీ పిరిడిన్లో కేవలం నైట్రోజన్ ఆమ్లాలతో కలిసి లవణాన్ని ఏర్పరచడం ద్వారా పూర్తిగా క్షారధర్మాన్ని ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు మనం చర్చించుకున్నటువంటి థయోఫిన్ మరియు పిరిడిన్ అనేటువంటివి గమనించినప్పుడు థయోఫిన్ మనకు పంచపరమాణు విజాతీయ వలయ సమ్మేళనం 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అండ్ పిరిడిన్ షష్ఠ పరమాణు విజాతీయ వలయము. ఈ పిరిడిన్ అనేటువంటిది 6 మెంబర్డ్ సైక్లిక్ కాంపౌండ్. సో దీంట్లో మనకు ఈ విజాతీయ వలయ సమ్మేళనాల్లో 5 మెంబర్డ్ రింగ్స్ మెయిన్లీ ఫిరోల్ ఫ్యూరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ థయోఫిన్ ఈజ్ వన్ ఆఫ్ ద 5 మెంబర్డ్ రింగ్ అండ్ పిరిడిన్ ఈజ్ ఏ 6 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్. కాబట్టి మనము ఈ రెండవ భాగంగా థయోఫిన్ మరియు పిరిడిన్ గురించి విజాతీయ వలయ సమ్మేళనాల్లో చర్చించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.